నాలాంటి విమెన్ ఎవరైతే ఉన్నారో అటు ఇంటిని చూసుకుంటున్నారో, ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ విమెన్ స్ట్రెస్ నుండి బయటపడాలి, లేకపోతే స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? ఉమెన్ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఎవ్రీడే వారకంటూ కొంత టైం కేటాయించుకోవాలి. అంటే మనం పిల్లలు విపరీతమైన స్ట్రెస్, భర్త విపరీతమైన స్ట్రెస్, సొసైటీ విపరీతమైన స్ట్రెస్. నేనంటున్నా అన్ని రైటే, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా ఎప్పుడన్నా ఉన్నావా లేవా? క్యాన్సర్కి మొట్టమొదటి కారణం స్ట్రెస్. 20 ఏళ్ల కింద క్యాన్సర్స్ మనం చూడలేదు, 4 ఇండ్లల్లో ఒక క్యాన్సర్ కేసు ఉంది వాళ్ళు. ఎందుకు అంటే స్ట్రెస్ కారణం. మన పెద్దవాళ్ళు ఎంతోమంది డాక్టర్స్ చెప్తూనే ఉంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. సో మై డియర్ ఉమెన్, సెల్ఫ్ కేర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. అలా మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్కి ఏది స్మాల్ థింగ్, ఏది బిగ్ థింగ్ అనేది తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. సో దానివల్ల దేనికి స్ట్రెస్గా ఫీల్ అవ్వాలి, దేన్ని వదిలేయాలి అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. మీ ఎమోషన్స్ని ఎటువంటివైనా నేను ఇక్కడ హార్ట్ఫుల్గా వింటాను, మిమ్మల్ని మీరుగా ఉండేలాగా అర్థం చేసుకుంటాను. సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటువంటి మగవా కంఫర్ట్ అనే కమ్యూనిటీని క్రియేట్ చేశాను. ఇంకెందుకు, ఇప్పుడే మీరు నాకు జాయిన్ అని DM చేయండి, లేక కమెంట్ చేయండి. మీ ఎమోషన్స్ని ఎటువంటివైనా మీరు షేర్ చేసుకోవచ్చు.